ధనం ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళ దగ్గరికి వెళ్తారు ఈ మనుషులు కూడా. మనము అలాంటి ప్రేమ లేదు మనకి. యేసయ్య మనకి ఎలాంటి ప్రేమ ఇచ్చాడు? శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించాడు ఆయన. నీ ధనం చూసి రాలేదు యేసయ్య, నీ అందం చూసి రాలేదు యేసు ప్రభు. ఆయన ఎందుకు వచ్చాడు? దేవుడు వాక్యం ఏంటి సెలవిస్తుంది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. మన క్రియలను బట్టి వచ్చాడా యేసు ప్రభు? మన క్రియలు ఎలాంటివి అంటే దేవుడి దృష్టిలో మురికి గుడ్డ లాంటిది. నేను ఒకటి చెప్తున్నా, ప్రభు ఆత్మ కలిగిన వారికే తెలుస్తుంది. దేవుని ఆత్మతో నింపబడితే లోకములో జీవిస్తున్నావు కానీ లోకము నీలో ఉండదు. మీరు ఎప్పుడైనా ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. సముద్రం చూశారు కదా, సముద్రం చేపలు చూశారు కదా. సముద్రంలో ఏటుంది? ఉప్పు ఉంది. ఉప్పు నీళ్ళు తాగుతారా? కానీ సముద్రంలో చేప ఉంటుంది, కానీ చేప జీవిస్తుందా లేదా? దాంట్లో సముద్రంలో ఏటుంది? ఉప్పు ఉంది. ఉప్పు ఉన్నా ఎలా జీవిస్తుంది? ఎవరు చేస్తుంది ఉప్పుని? మనం కూడా లోకములో ఉన్న మురికి కాలంలో ఉన్నాం. మనం మురికి కాలం అంటే లోకము. ఈ కాలంలో నుంచి, ఈ మురికి కాలంలో నుంచి నిన్ను నన్ను రక్షించాడు. ఆ అమూల్యమైన రక్తము, ఆ పరిశుద్ధమైన రక్తము, ఆ సిలువలో నీ కోసము, ఆ కలవరిలో నీ పాపము, మానవుడు చేసిన ప్రతి పాపాన్ని, మన పాపాల నిమిత్తము ఆయన శాపంగా మారాడు. నా శాపము ఆయన మీనేసుకున్నాడు. నా పాపం, నా శాపము ఆయన మీనేసుకున్నాడు. ఆయన సుఖం మనకిచ్చాడు. ఎంత ధన్యము! దెయ్యము కూడా సర్వోన్నతుడైన దేవుని కుమారుడికి లోబడుతుంది. దెయ్యాలు కూడా యేసుప్రభుకి లోబడాయ్యా. మీకు అర్థమవుతుందా? మాతో మీకేమి పని? 2000 పట్టిన దెయ్యాలు ఒక మనిషిలో ఉంటే యేసుప్రభువే ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఎవరు బంధించలేకపోయారు. సైనికులు వచ్చారు, సంఖ్యలు వేశారు. ఎన్ని సంఖ్యలు లాక్లు వేసినా బంధించలేకపోయారు. ఆ సమాధులు అటు ఇటు తిరిగినప్పుడు యేసుప్రభు అడుగు వేసినప్పుడు ఆ దెయ్యం చెప్తుంది, నాతో ఎందుకు ఇక్కడికి వచ్చావు? సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అని దెయ్యం చెప్తుంది. ఈరోజు నువ్వు చెప్పట్లే, విశ్వాసం ఈరోజు నేను చెప్తున్నా, ఎప్పుడైతే దేవుడికి లోబడతావో పరిశుద్ధాత్ముడు నీలోకి ఎప్పుడు వస్తాడో ఈ లోకము నుంచి నిన్ను వేరు చేశాడు. ఈ లోకము నుంచి నిన్ను ఒక ప్రత్యేకపరిచాడు. ఈ లోకము నుంచి నిన్ను పాపము నుంచి, కట్లు నుంచి, ఆ బంధకాల నుంచి వేరు చేశాడు. ఎప్పుడైతే ఆ 2000 దెయ్యాలు ఒక మనిషిని పీడిస్తున్న ఆ బంధకాల్లో ఉన్నాడో యేసు ప్రభు విడిపించాడు. వెళ్ళిపో, నా కుమారుని విడిచి పో ఇప్పుడు ఆజ్ఞాపించాడు. ఆ 2000 దెయ్యాలు ఆ ప్రభువుని వేడుకుంటున్నాయి, ప్రభువా అదిగో ఆ సముద్రం మీద ఉన్నాయి కదా, పందులకి వైపు నన్ను పంపించని ఆ దెయ్యాలు వేడుకున్నాయి. బైబిల్ ఉంది. ఏడుకున్నప్పుడు ఆ దెయ్యాలు వచ్చి ఆ పందులోకి వెళ్ళి ఆ సముద్రంలోకి దూకి చచ్చే. ఈరోజు నేను చెప్తున్నా,
పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మనతో ఉంటాడో దేనికి కూడా భయపడము. భయం వస్తుందంటే దేవుని ప్రేమ నీలో లేదు. నిజంగా నువ్వు యేసు ప్రభువుని ఎరగలేదు. భయము ఎవరిది? అది దుష్టుడైన సాతానిది. ప్రకటన గ్రంథంలోని మొట్టమొదటిగా పరలోక రాజ్యంలో ఎవరు ఉంటారంటే పిరికి వారు ఉండరు. అదే వాక్యం ఉంది దాంట్లో. పరలోక రాజ్యంలో ఎవరు ఉండరంటే పిరికి వారు ఉండరు, అవిశ్వాసులు ఉండరు. చూద్దాం ఒకసారి. అది కూడా వాక్యము 21వ అధ్యాయం. పరలోక రాజ్యంలో ఎవరు ఉంటారు అంటే చెప్తా. 21:8 వచనం. ప్రకటన గ్రంథం 21:8 వచనం. పిరికి వారు, అవిశ్వాసులు, అసహికులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహార్థకులు, అబద్ధకులు అందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. ఈ రెండవ మరణం ఎవరు తప్పించుకోలేరు. ఈ మొదటి మరణం అందరికీ ఉంటుంది. ఈ మొదటి మరణము అందరికీ ఉంటుంది. కానీ ఈ రెండవ మరణం నుంచి తప్పించుకోవాలంటే ఇక్కడ యేసు యందు విశ్వాసము ఉంచినప్పుడు, నమ్మకం ఉంచినప్పుడు. అక్కడ వాక్యం ఏంటి సెలవిస్తుంది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన కాక ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వసించే ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించింది. ఇంత భాగ్యం దేవుడు మనకి అనుగ్రహించాడంటే, గిఫ్ట్ ఇచ్చాడంటే యూజింగ్ చేసుకోకపోతే నీ తప్పు. అంతే కదా. ఇప్పుడు దేవుడు ఒక గిఫ్ట్ ఇచ్చాడు. ఆ గిఫ్ట్ని యూజింగ్ చేసుకోకపోతే అది నీ తప్పు. నేను ఒకటే చెప్తున్నా, ఈ గిఫ్ట్ని యూజింగ్ చేసుకోవాలంటే ప్రతిదినము ప్రార్థన, పరిశుద్ధాత్మలో ప్రార్థన చెయ్యాలా, పరిశుద్ధాత్మలో దేవుని వాక్యం చదవాలా, ఆ వాక్యము క్రియరూపంగా చూపించాల. మనము మాట రిలీజ్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. దేవుడు గద్దించమన్నాడు కానీ పాపం చేద్దామన్నాడు. కోపము ఎందుకు వస్తుందంటే గద్దించే మాటలకి లోబడితే దేవుడు మనకి మేలు జరుగుతుంది. లోబడలేదనుకో వదిలేస్తాడు దేవుడు. నేను ఒకటే చెప్తున్నా, మన ప్రభువు మనల్ని ఎంతగో ప్రేమించాడు. మనుషుల్ని నమ్మద్దు. నేను ఒకటే చెప్తున్నా, మనుషుల్ని నమ్ముకుంటే మనుషులు మోసం చేస్తారు. మనుషుల్ని ప్రేమించమన్నాడు కానీ నమ్మకం ఎవరి మీద ఉంచాలా? దేవుని మీద ఉంచాలా. ప్రేమ అనేది మనుషుల మీద. అంటే యేసయ్య ప్రభు చిన్న ప్రార్థన చేయాలి. ప్రభువా నన్ను రక్షించవయ్యా, నన్ను రక్షించావు. నా పొరుగువారు తండ్రి చనిపోతే నరకానికి వెళ్తారు. ఈ రక్షణ నాకు అనుగ్రహించావు ప్రభువా. నేను ఒకటే చెప్తున్నా, సువార్త చేయకపోయినా నీ మాటలు, నీ ప్రవర్తన, ఈ క్రియలు చూసి లోకం మనల్ని గమనించి ప్రభువులోకి అనేకులు వస్తారు. 2, మనం చేయవలసిన పని, నన్ను రక్షించే ప్రభువా, నా చుట్టా బంధుమిత్రులందరినీ రక్షించు, నా అన్నదమ్ములను రక్షించాయి. ఫస్ట్ అదే ప్రార్థన చేయి. నీ పొరుగువారిని, నా పక్కింటి వారిని రక్షించాయి, ఇరుగు పొరుగువారిని రక్షించాయి. ఈ ప్రార్థన చేయి. ఆ తర్వాత నీ అవసరతల కోసం ప్రార్థించాలి. ఎందుకంటే నన్ను దేవుడు రక్షించాడు. నేను బస్సు ఎక్కుతున్నాను,
సిటీ బస్సు ఎక్కాను అనుకో, ప్రభువా ఈ బస్సులో అందరినీ రక్షించయ్యా. ఈ బస్సులో ప్రయాణం చేసిన ప్రతి బిడ్డను కూడా తండ్రి కనికరించి ప్రభువా. చిన్న మాట, అక్కడ కూర్చుంటాను, కళ్ళు తెరుస్తాను, ఈ బస్సులో ఉన్న మనం అందరినీ రక్షించయ్యా. ఒక చిన్న మాట అనేసాను అనుకో, వాళ్ళందరూ రక్షింపబడతారు. ఆమేన్. ప్రభువా అక్కడ తాగేసి గింతలేస్తున్నారు, ఫుల్ గోల చేస్తున్నారు. ప్రభువా వాళ్ళు వీరేమి చేర్చున్నారు, వీరు ఎరగరు గనక ప్రభువా క్షమించండి ప్రభువా. వీరేమి చేర్చున్నారు, వీరు ఎరగరు గనక క్షమించండి ప్రభువా. నేను రక్షించి ప్రభువా. ఒక చిన్న మాట పలుకు, అదే ప్రార్థన. నువ్వు ఏదో నీ హృదయము సరిగా లేకుండా నువ్వు ఎంత గంటల ప్రార్థన చేసినా వేషధారి అంటారు. నీ హృదయం సరిగా లేదనుకో, నేను ఉపవాసం ఉన్నాను, ఇది ఉన్నాను, లోపల ఒకటి బయట ఒకటి, బయటికి ఒక మాట మాట్లాడతారు, లోపలేమో కక్ష ఉంది. ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్, బాగున్నారా అని బాగా మాట్లాడతారు, లోపలేమో పాము పట్టే విషముతోనే ఉంటుంది కక్ష. ఎవరిదది? దుష్టుడైన సాతాను. మనము అందరినీ ప్రేమించాలి. ఎవరైతే మన శత్రువులు కూడా మనం ప్రేమించాలి. మన శత్రువులు ఎవరైనా మన మీద నిందేశారనుకో, అబద్ధంగా చెడ్డ మాటలు మన మీద అన్నారనుకో, వాళ్ళని కూడా మనం ప్రేమించాలి. యేసయ్య ప్రేమించాడు కాబట్టి. మన ప్రేమించలేదను, మన శత్రువులు ప్రేమించలేదనుకో, మన పాపాలు క్షమింపబడవు. కక్ష ఉంది నేను, ఈ కక్ష ఎవరిది? దుష్టుడైన సాతానిది. మీకు అర్థమవుతుంది. పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నప్పుడు ఎవరైనా మన మీద నిందలేశారనుకో, ఎవరైనా చెడ్డ మాటలు మన మీద పలికారనుకో, ప్రవ్వా తెలియక అంటున్నాడు ప్రభు, క్షమించయ్యా. వెంటనే రియాక్షన్ రాదు. ఎవరికి వస్తుంది? చెడ్డ మాటలు నిన్ను తిట్టడానికి ఎవడైనా రియాక్షన్ వస్తుందా రాదా? రియాక్షన్ ఎప్పుడు వస్తుందంటే, దేవుని ఆత్మలో కలిగిన వారు రియాక్షన్ రాదు, కనికరం వస్తుంది, ప్రేమ వస్తుంది. ప్రభా ఏదో తెలియక తిన్నాడు, క్షమించయ్యా అని వెంటనే అనేస్తాం. దేవుని ఆత్మ లేకుండా ఉన్నారనుకో, ఏదైనా మీ మీద ఒక మాట అనే లోపలికి ఎక్కడ చేశాను తప్ప, వెంటనే రియాక్షన్ వస్తుంది. అప్పుడు తెలిసిపోతుంది మనోడు ఇది ఇప్పుడు దెయ్యప్ప ఆత్మతో డివిల్ ఉంది, డివిల్తో నింపబడి ఉన్నాడు. వెంటనే తెలిసిపోతుంది. ఆత్మ కలిగిన వారు ఎప్పుడు కోప్పడరు. తిట్టిన, అవమానం ఇచ్చిన కోపడరు. ఎందుకంటే యేసయ్య ప్రేమ అలాంటిది. ఆమేన్. యేసయ్య ప్రేమ, క్రీస్తు మనస్సు మనకు ఉంటుంది. యేసయ్య ప్రేమ మనకు ఉంటుంది. ఆ ప్రేమ కలిగి ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి యేసయ్య నువ్వు ఏది అడిగినా ఆయన నామమున ఖచ్చితంగా దేవుడిని అనుగ్రహిస్తాడు. ఈరోజు నేను చెప్తున్నాను, మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు మన పట్ల జరిగించాలంటే మొట్టమొదటిగా నీ హృదయం యేసు ప్రభువుకి సమర్పించు. ఇంకా మారు మనుషు లేకుండా, ఇంకా లోకములో జీవిస్తూ, ఇంకా లోకములో నేను 10 సంవత్సరాలు నమ్ముకున్నానా, ఇవన్నొద్దు దేవుడికి. ఈరోజు నువ్వు ఎలాగున్నావో అడుగుతున్నాడు అంతే. ఈరోజు దేవుడితో సంబంధం ఉందా లేదా దేవుడు అడుగుతున్నాడు. నేను 10 సంవత్సరాలు నమ్ముకున్నాను, ఆ సీనియర్ అడగట్లేదు. 20 సంవత్సరాలు నమ్ముకున్నాను, సీనియర్ అడగట్లే.
నీ సీనియర్ పక్కన పెట్టయ్యా. 10 సంవత్సరాల కింద ప్రార్థన చేశానంటే పక్కన పెట్టో. ఈరోజు, ఈ సెకండ్, ఈ నిమిషము, ఈ సెకండ్లో దేవుడితో నీ సంబంధం ఎలాగుంది అది కావాలి. అప్పుడు ఎవరైనా పరిశుద్ధాత్మతో నింపబడిన వారు రియాక్షన్ రాదు. ఎవరైనా తిట్టారనుకో, ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం ముగించేస్తాను, అయిపోయింది. రియాక్షన్ చెప్తాను. మనకి ప్రమోషన్ వస్తుంది. ఎవరైనా తిట్టారనుకో, మనకి ఒక ప్రమోషన్ పరలోక రాజ్యం. హల్లెలూయా. ఒకసారి చూద్దాం. 5వ అధ్యాయం మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. 11. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. హల్లెలూయా. యేసు ప్రభువు నమ్ముకున్న బిడ్డలకి, నేను లోకంలో ఉన్న వారికి గురించి నేను చెప్పట్లే, యేసు ప్రభువు నమ్ముకున్న బిడ్డలకి ఎవరైనా నీ మీద చెడ్డ మాటలు పలికినప్పుడు, ఎవరైనా మీ మీద చెడ్డగా సమాచారం చెప్పినప్పుడు మీరు ధన్యులని యేసు ప్రభు వాక్యం చదివిస్తుంది. మొదట్లోని నేను యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత కొత్తలోని 1-2 సంవత్సరాల తర్వాత అందరు నన్ను పిచ్చోడు అన్నారు. అరే ఇది యేసయ్య పిచ్చి పట్టింది వీడికి. నా ఇంటి వారు అన్నారు, యేసయ్య పిచ్చి పట్టిందిరా. బయట వాళ్ళు కూడా అన్నారు నన్ను, యేసయ్య పిచ్చి పట్టిందిరా వీడికి. ఒకప్పుడు వీడి సిగరెట్ తాగేవాడు, ఒకప్పుడు మందు తాగేవాడు, కైని తినేవాడు, అనేక చెడు వ్యసనానికి బానిస అయిపోయేవాడు. ఈడేటి ఇలాగే మార్పేడేటి, పిచ్చి పట్టింది. లోకము నన్ను పిచ్చోడు అనింది. కానీ దేవుడి దృష్టిలో ఎప్పుడైతే అదే స్పిరిట్, అదే ఆత్మ ఈరోజు కూడా విశ్వాసంలో ఎక్కడ కూడా పడిపోలేదు. నిందలు వచ్చాయి, అవమానాలు వచ్చాయి, అన్నీ వచ్చాయి, కానీ ఎక్కడ కూడా దేవుడు పడకుండా నన్ను నడిపిస్తూనే ఉన్నాడు. ఆమేన్. ఈరోజు నన్ను నడిపించే దేవుడు నిన్ను కూడా నడిపించగల సామర్థ్యుడు, శక్తిగల దేవుడు ఆయన. నాకొక్కడికే ప్రభు కాదు, అందరికీ ప్రభు ఆయన. ఆమేన్. ఈరోజు నేను చెప్తున్నాను, మన ప్రభువుని ఎప్పుడైతే సేవిస్తామో, ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో, దేవుని సంకల్పము, దేవుని ఉద్దేశము మన పట్ల సంపూర్ణంగా జరిగిస్తాడు. నేను లాస్ట్ ముగిస్తాను. 1వ యోహాను పత్రిక అయిపోయింది. నేను లాస్ట్ వాక్యం చదివేసి ముగిస్తాను. 4వ అధ్యాయం. దేవుడికి స్తోత్రం. నిద్ర వచ్చిన వాళ్ళందరూ హల్లెలూయా చెప్పాలా? హల్లెలూయా అంటే మేలుకో ఉన్నారు. హల్లెలూయా. 9వ వచనం 1 యోహాను పత్రిక 4:9. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీనివలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుణ్ణి ప్రేమించమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపాలకు పశ్చాత్తాపమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ప్రియులారా, దేవుడు మనల్ని
ఎలాగూ ప్రేమింపగా మనం ఒకరిని ఒకరు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. ఏ మానవుడును దేవుడు ఎప్పుడు చూచ ఉండలేదు. ఇక్కడ చూడు, హల్లెలూయా. దేవుడు మనల్ని ప్రేమించాడు కదా, మనము కూడా ఇతరులు కూడా ప్రేమించాలా. ప్రార్థన చేస్తున్నారా రోజు ఉదయం కాలంలో? నా కోసము వాక్కు పరిచర్య, వాక్కు శక్తి కోసం ప్రార్థన చేయాలి. ఇంగ్లీషులోని, హిందీలోని, తెలుగులో 3 భాషలు నీరు తాగినట్టుగా మాట్లాడాలి. నేను నత్తోని, హల్లెలూయా, నత్తిగా మాట్లాడేవాడు. కానీ పనికి రాని వాని నన్ను పనికొచ్చుడు వాడుగా, నాకొక్కడికే కాదు ఈ అవకాశం అందరికీ ఇచ్చాడు దేవుడు. ఈ అవకాశం అందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడు. అందరికీ ప్రభు ఆయన యేసు ప్రభు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు. కాబట్టి మనం కూడా నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నీకే స్తోత్రాలు తండ్రి, ప్రభువానికే స్తోత్రాలయ్యా. కళ్ళు మూసుకొని అటు ఇటు చూడొద్దు. ఏ స్థితిలో ఉన్నా ఒకసారి పరీక్షించుకో. ప్రభువా, ఇంకా ప్రభు సన్నిధానంలో ఒక స్థితి, నీ మనస్సాక్షి ఒకసారి పరీక్షించుకో. దేవుడు చూస్తున్నాడు. ఎక్కడ పడిపోయామో, ఏ స్థితిలో పడిపోయామో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ప్రభువా, దేవుడు ఎంత ఘోర పాపివైనా దేవుడు క్షమిస్తున్నాడు. ప్రభువా, నన్ను క్షమించయ్యా. దేవుడు పై రూపము చూడట్లేదు, హృదయ అంతరంగా ఎరిగే దేవుడు ఆయన. నీ హృదయంలో ఏముందో ఆయనకి తెలుసు. యేసయ్యా, కనికరించయ్యా, కరుణించు తండ్రి. నన్ను ఎంతగా ప్రేమించావయ్యా. ఆ ప్రేమ నాకు దయచే ప్రభువా. నీ ప్రేమ నాకు దయచే ప్రభువా. నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపు ప్రభువా. నా పాపాలు క్షమించయ్యా ప్రభువా. నా శత్రువులను క్షమించయ్యా. నా పాపాలు క్షమించు ప్రభువా. నా శత్రువులను ఎవరైతే ఉన్నారో నా శత్రువులందరినీ నా హృదయపూర్వకంగా క్షమిస్తున్నాను ప్రభువా. నువ్వు అడుగు. నువ్వు క్షమించలేదనుకో శత్రువుల్ని, నీ పాపాలు క్షమింపబడవు. దేవుని సన్నిధానంలో అడిగినప్పుడు, నీ శత్రువులను క్షమించినప్పుడే నీ పాపాలు క్షమింపబడతాయి. యేసయ్యా, నన్ను క్షమించయ్యా. నా శత్రువుని క్షమించయ్యా. నా పాపాలు క్షమించు ప్రభువా. ఇంతవరకు తెలుసో తెలియకో నా జీవితంలో ప్రభువా, యేసయ్యా కనికరించు, కృప దయచే ప్రభువా నాకు. ప్రభువా, ఎంతమంది అయితే యూట్యూబ్ ద్వారా చూస్తున్నారో, ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే ఆలకిస్తున్నారో, అందరి జీవితాలను రక్షణ మార్గంలో నడిపించి, రక్షించి, నీ కృపతో నింపి ప్రభువా, సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డ కూడా తండ్రి పేరు పేరు చెప్పిన నీ కృపగా చెప్తున్నానయ్యా. యేసయ్యా, ఏ అక్కర్లతో ఉన్నారో అక్కర్లన్నీ నువ్వు తీర్చయ్యా. ఏ రోగంతో ఉన్నారో ఆ రోగాన్ని, నీ గాయాల బదులు సంపూర్ణ స్వస్థత దయచే ప్రభువా. బంధకాలు ఉన్న వారిని తండ్రి, తాగుడికి, సిగరెట్కి ప్రభువా, ఆ బంధకాల నుంచి విడిపించి ప్రభువా నీ బిడ్డల్ని తండ్రి. చీకటి శక్తులతో ప్రభువా, దెయ్యపు శక్తులతో పీడింపబడుచున్నా నీ బిడ్డల్ని తండ్రి ప్రభువా విడిపించు ప్రభువా. విడుదల దయచే ప్రభువా. ఆ చీకటి నుంచి, ఆ దెయ్యపు శక్తుల నుంచి విడిపించు తండ్రి. నీ ఆత్మతో నింపు ప్రభువా. రక్షించి కాపాడు తండ్రి. సంఘంలో ఉన్న వారిని, అలాగే యూట్యూబ్ ద్వారా ఎంతమంది చూస్తున్న వాళ్ళందరినీ తండ్రి, ఈ వాక్యం ఎంతవరకు వెళ్తుందో వాళ్ళందరినీ రక్షణ మార్గంలో నడిపించి, ఈ వాక్యాన్ని ప్రతి హృదయంలో నూరంతలుగా ఫలించి, రక్షించి,
కాపాడు తండ్రి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిన్ను సావాసము మనకి సకల పరిశుద్ధులకి, ముఖ్యంగా దేవుని సంఘానికి, యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డకి దేవుని కృప ఎల్లప్పుడూ తోడే ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.